హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసాం అర్ధనారీశ్వర టెంపుల్. ఇది హైదరాబాద్లో కొత్తగా నిర్మించిన అర్ధనారీశ్వర స్వామి దేవాలయం. ఇది తెలంగాణలోని ఏకైక అర్ధనారీశ్వర స్వామి దేవాలయం. ఈ టెంపుల్ మొత్తం నల్లరాతితో నిర్మించబడింది. ఇక్కడికి లోపలికి రాగానే అర్ధనారీశ్వర స్వామి, పెద్దమ్మ తల్లి, నాగదేవత, హేమలాంబ, రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనం ఇక్కడ చేసుకోవచ్చు. ఈ అర్ధనారీశ్వర టెంపుల్ విశిష్టత ఏంటి అంటే, ఒకే విగ్రహంలో సగం శివుడు, సగం శక్తి ఉంటుంది. అమ్మవారు ఇద్దరు కలిపి ఒక్కటే విగ్రహంలో ఉంటారు. ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఎలిగెంట్గా ఉంటుంది బ్లాక్ స్టోన్లో. అండ్ అక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. This temple is dedicated to Lord Ardhanarishwara, a unique form of Lord Shiva that symbolizes the union of masculine and feminine energies. ఇక్కడ మెయింటెనెన్స్ వచ్చేసి చాలా క్లీన్గా అండ్ నీట్గా ఉండింది. ఇక్కడ మెయిన్ విగ్రహం వచ్చేసి డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. ఈ టెంపుల్ ఇంపార్టెన్స్ గురించి ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిన చైర్మన్ దీని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లీజ్ డు వాచ్. మరి ఎందుకు ఇలా ప్రతిష్టాపన చేయడం జరిగిందని చాలా మందికి అనుమానం వచ్చుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మీరు అర్థం చేసిన చాలా మంది అడగడం జరిగింది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్పడం కంటే స్వయాన ప్రతిష్టాపన చేయించినటువంటి చైర్మన్ గారు ఉన్నారు. ఒకవేళ మీరు తెలుసుకుందాం అనుకుంటే కనుక సారు ఈ యొక్క దేవాలయం విశిష్టత మొత్తం మీకు వివరించి చెప్తారు. తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఇంతకు ముందుకు వచ్చిన వాళ్ళు ఉంటే కనుక కొంచెం సైలెంట్గా ఉండండి, ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలియాలి కాబట్టి. ఇక్కడ ఈ ఆలయం ఎక్కడో లేదని మాత్రం ఇక్కడ ప్రతిష్ఠ చేసిందైతే కాదు. స్వయాన మా అమ్మవారి ఆదేశాల మేరకే ఈ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎందుకంటే సృష్టిలో మనం అందరం ఇప్పటి వరకు కూడా ఆ శివపార్వతులను చాలా తప్పుగా పూజ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడ శివాలయానికి వెళ్ళినా కేవలం శివుడికి మాత్రమే పూజ చేస్తూ ఉంటాం. అక్కడ అమ్మవారి పేరు కూడా తీసుకోండి. పక్కనే మళ్ళీ అమ్మవారి గర్భగుడి ఉంటుంది, అక్కడికి వెళ్తారు. అక్కడికి పోయి కేవలం అమ్మవారికి మాత్రమే పూజ జరుగుతూ ఉంటుంది. అక్కడ శివయ్య పేరు కూడా తీసుకోండి. సో ఇక్కడ ముఖ్యంగా మన అమ్మవారు ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరిని కలిపి పూజించడం. ఇక్కడికి వచ్చే భక్తులకందరికీ కూడా ఎందుకు వాళ్ళని కలిపి పూజించాలనే విషయాలు మన అమ్మవారు ఏదైతే విషయాలు చెప్పిందో అదే విషయాన్ని నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఇంకొక విషయం, ప్రతి సోమవారం మనం అభిషేకం చేస్తుంటాం. ఒక శివుడికి మాత్రమే మన చేతులతో అభిషేకం చేస్తూ ఉంటాం. మిగతా ఏ దేవుళ్ళని కూడా మనము అభిషేకం చేయము. మరి ఎందుకు చేస్తారనే విషయాలు మీకు తెలియాలి కాబట్టి ఆ విషయాలు కూడా మీకు ఇక్కడ నుంచి చెప్పుకుంటాం. ఇక్కడ శక్తి లేనిదే శివుడు లేడు, శక్తి లేనిదే ఈ సృష్టి లేదు అని చెప్తూ ఉంటాం మనం. సో అందుకోసంగానే ఎందుకు మనం తప్పులు చేస్తున్నాం అనే విషయాలు కొన్ని మీకు అమ్మవారు మాకు ఏదైతే చెప్పిందో అదే విషయాలు ఇక్కడ నుంచి చెప్పుకుంటాం. కొన్ని విషయాలు మేము ప్రతి సోమవారం మీరు అభిషేకం చేస్తూ ఉంటారు. శివయ్యకు ఏమి ఇష్టం అమ్మా? ఇంకా అభిషేకం, ఇంకా విభూతి, భస్మం, రుద్రాక్షలు, ఇంకేమైనా ఉన్నాయా? అంతేనా? అమ్మవారి ఇష్టం లేదా? ఇప్పుడే చెప్పినా మీకు అమ్మవారిని ఎక్కడ పోయినా మనం మర్చిపోతూ ఉంటామని చెప్పి ఇప్పుడే మర్చిపోతాం. సో అందుకోసం కానీ మీకు అదే చెప్పిన, శక్తి లేనిదే శివుడు లేడు, శక్తి లేనిదే ఈ సృష్టి లేదు, శక్తి లేకపోతే శివుడు కూడా శవంతో సమానం అని చెప్తున్నారు. మీరు ఇన్ని వస్తువులు ఏవైతే చెప్పినో అందులో ఆయనకి ఇష్టమైన వస్తువులు 3 అంటే 3 మాత్రమే. మొదటిది కుంకుమ, 2 భస్మం, 3 ఏకబిల్వం. ఇవి మాత్రమే శివయ్యకు అత్యంత ఇష్టమైనవి. ఇక్కడ కుంకుమ పెడితే శివుడు రుద్రుడు అవుతాడు, కుంకుమ పెట్టొద్దని చెప్తూ ఉంటారు. మరి మీరు అమ్మవారికి ఎంత పూజ చేస్తుంటారు? కుంకుమని సమర్పిస్తే స్వయాన పార్వతీదేవిని ఆయనకు మనం సమర్పించినట్టు. ఎందుకంటే అమ్మతో ఆయన దూరంగా ఉంచి పూజ చేస్తూ ఉంటాం కాబట్టి అమ్మని తీసుకెళ్లి ఆయనకి ఇస్తే ఆ శక్తిని మనం ఆయనకి ఇచ్చినట్టు. ఈ ఆలయంలో కూడా మీరు ఒకసారి విగ్రహాన్ని గమనిస్తే శివయ్యకేమో కుంకుమ ఉంటుంది, అమ్మకేమో పసుపు.
పసుపు శివయ్య స్వరూపం. సో శివయ్య అమ్మకి ఏ స్థానం ఇచ్చిండో తెలుసా మీకు? అమ్మ పాదాలకు కూడా పసుపు పెడుతూ ఉంటాం, పెడతాం కదా. మీ అందరు కూడా పాదాలకు పసుపు పెట్టుకుంటాం. అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఆ శక్తి స్వరూపిణి అని చెప్తుంది. అందుకోసంగానే ఆయనని ఆమెతో దూరంగా ఉంచొద్దనేది ముఖ్యంగా. కుంకుమ పెడితే స్వయాన పార్వతీదేవిని ఆయనకు సమర్పించినట్టు. రెండోది భస్మం. భస్మం ఎందుకు ఇష్టమైన? శ్మశానవాసం, ఐశ్వర్యం, అంతేనా? కాదు. రక్షయజ్ఞం తెలుసు కదా మనకు, సతీదేవి దయించిన. ఆమె లేని లోకం నాకు వద్దు, ఆమె స్పర్శల్లోనే నేను బతకాలని ఆ భస్మాన్ని మాత్రమే ఆయన రుద్దుకొని ధ్యానంలో. భస్మాన్ని సమర్పిస్తే సతీదేవిని సమర్పించినట్టు, కానీ లేని చండాలను తీసుకొచ్చి ఆయన మీద పోయడానికి. ఆ తప్పు మాత్రం మళ్ళీ ఇంకొకసారి చేయకండి. ఎవరైనా చేస్తుంటే కూడా ఆపండి. భస్మాన్ని సమర్పిస్తే స్వయాన ఆ సతీదేవినే మనం ఆయనకు సమర్పించినట్టు. ఈ ఆలయంలో భస్మం అనేది మీకు కనపడదు, ఎందుకంటే అమ్మని ఆయనతో పాటు ఉంది కాబట్టి. సో మూడోది ఏకబిల్వం. ఏకబిల్వం శివార్పణం, శివుడికి అత్యంత ఇష్టమైనది అంటుంటారు. అది పెడితే శివుడు సంపూర్ణమైపోతాడని చెప్తూ ఉంటారు. ఎందుకని? దాంట్లో లక్ష్మి, సరస్వతి, పార్వతి ఉంటారు. లేకపోతే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటారు. లేకపోతే త్రినేత్రం అంటారు, త్రిశూలం అంటూ ఉంటారు. ఇంతే కదా మనకు తెలుసు. ఇవి ఏమీ కావు. సో ఏకబిల్వం గురించి తెలుసుకునే ముందుగా ఈ యొక్క రూపం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ యొక్క రూపాన్ని మనం అందరము, మనకు తెలిసినది ఏంటంటే శివుడు శక్తికి సగభాగం ఇచ్చిండు, లేదా ఒక ఋషి శాపం వల్ల వాళ్ళిద్దరు ఒకటే అంటారు, లేకపోతే డిఫరెంట్గా మనకు తెలిసినది ఇంతవరకే. కానీ అది కాదు. ఈ సృష్టికి మూల కారణమైన రూపం ఇది. ఈ సృష్టి మొదటిసారి పుట్టుక, ఈ సృష్టి పుట్టింది ఆ రూపంతో. అది ఎలాగా అంటే, ఇక్కడ మనం అందరికేమో మనకు తెలిసి సృష్టి ఎలా పుట్టిందని తెలిసి ఒక శక్తి పుట్టింది, ఆ శక్తికి ముగ్గురు కొడుకులు అని చెప్తూ ఉంటాం, అంతే కదా. కానీ మళ్ళీ మనం ఏం చెప్తామంటే ఆ శివపార్వతులే ఈ సృష్టికి అమ్మా నాన్న అని చెప్తుంటాం. మరి ఎవరు వాళ్ళ? ఆ శక్తి. ఈ శక్తి ఆది పరాశక్తి అంటారు. ఆ ఆది పరాశక్తి రూపమే ఈ రూపము. ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ. వాళ్ళిద్దరు కలిస్తేనే ఈ సృష్టి. సో మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలని చెప్తున్నారు, మరి ఎలా అని మీరు అడగవచ్చు. ఇప్పుడు మనకు అమ్మా నాన్నలు ఉంటారు కదా, మన అమ్మా నాన్నల నుంచి మనకు ఏదో ఒక పోలికలు వస్తాయా? వస్తాయి కదా. మరి వాళ్ళ నుంచి కూడా మనకి ఏదైనా పోలికలు రావాలి కదా. ఒకసారి కరెక్ట్గా విగ్రహాన్ని మీరు గమనిస్తే ఆ ఒక్క శరీర భాగాలు మన అందరిలో ఉంటాయి. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళలో కానీ అందరిలో ఉంటాయి. ఒకసారి విగ్రహాన్ని గమనించండి, మీకు ఏదైనా అర్థమైతే నాకు చెప్పవచ్చు. ఆ శరీర భాగాలు మనలో ఉంటాయి. ఆ అర్ధనారీశ్వర రూపమే మన శరీరంలో ఉంటుంది. మీరు ఏమైనా మీకు తెలిస్తే చెప్పండి. ఎవరికైనా అర్థమైందా లేదా? మీ అందరూ కూడా మీ శరీరాన్ని మిడిల్ నుంచి డివైడ్ చేసుకోండి, రైట్ అండ్ లెఫ్ట్. అర్ధనారీశ్వర రూపంలో మీ శరీరాన్ని ఊహించుకోండి. ప్రతి కుడి పక్కన అందరం బలంగా ఉంటామా? ఎడవ పక్కన కొంచెం వీక్గా ఉంటామా? కుడితో పోల్చుకుంటే మీ ఎడవ పక్కన సైజెస్ తేడా ఉంటాయా? గమనించారు ఎప్పుడైనా? ఇంకా తెలియాలంటే ఆడపిల్లలు గాజులు వేసుకున్నప్పుడు అర్థమవుతుంది. రైట్ హ్యాండ్ ఏమో టైట్ గా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ లూజ్ గా ఉంటుంది. ఎప్పుడైనా గమనించారు? సైన్స్ కూడా ప్రూవ్ చేయలేదు ఎందుకు ఉంటుందని. ఇంకా తెలియాలంటే కొత్త చెప్పులు కొన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. మనం కాళ్ళకేమన్నా అయిందా? రైట్ లెగ్ ఏమో టైట్ గా ఉంటుంది, లెఫ్ట్ లెగ్ లూజ్ గా ఉంటుంది. సో ఇదే నిదర్శనం. ఆ అర్ధనారీశ్వర రూపమే మన శరీరము. ఇప్పుడు గమనించండి కరెక్ట్ గా. శివయ్య చెయ్యి ఎలా ఉంటే కొంచెం బలంగా ఉంటుంది, అమ్మవారి చెయ్యి కొంచెం నాజుగా ఉంటుంది. ఆ అర్ధనారీశ్వర రూపమే మన శరీరము. ప్రతి ఒక్కరి శరీరం ఆ అర్ధనారీశ్వర రూపము. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే శక్తి లేనిదే శివుడు లేడని నేను చెప్తా ఉన్నా. శక్తి లేకపోతే శివుడు కూడా శవంతో సమానమే. మీ శరీరంలో కూడా శక్తి లేకపోతే మనం కూడా శవంతో సమానం అంటుంటాం. ఎందుకని? మీ ఎడమ భాగాన అమ్మవారి భాగం. ఈ శక్తి లేకపోతే ఇక్కడ హృదయం పనిచేయకపోతే మీ శరీరం పనిచేస్తుందా? అందుకోసంగానే శక్తి ఎంత ముఖ్యం అనేది ముఖ్యమైన ఆదేశం. మన అమ్మవారు ఏదైతే చెప్పిందో అదే విషయం. అందుకోసంకే వాళ్ళిద్దరిని విడదీసి పూజించద్దు. ఈ సృష్టికి మూల కారణమైన రూపము అది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకొక విషయం కూడా, అది ఆ శరీరమే మనతో లేదు, వాళ్ళ తత్వంలోనే మనం బతుకుతా ఉన్నాం. మన తాతల ముత్తాతల నుంచి దంపతులు ఎలాగైతే మన తల్లిదండ్రులు, ఇప్పుడు మీ పిల్లలతో కూడా మీరు శివపార్వతుల తత్వంలోనే ఉంటారు ప్రతి ఒక్కరు. అది చెప్పే ముందు మీకు ఏకబిల్వం గురించి చెప్పిన తర్వాత అది చెప్తాను.
గుడి చుట్టూ కొటేషన్స్ రాసి చూసిరా, ఇటు పక్కన ఒక కొటేషన్ ఉంటుంది, అతను పుట్టుక లేనివాడు ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. అంటే శివయ్య ఈ సృష్టిలో ఒకటేసారి జన్మించిన ఆయన, మళ్ళీ మళ్ళీ పుట్టలేదు, ఆయనకు ఒకటే జన్మ అని చెప్తుంటారు. అమ్మ మాత్రం ఒక్కొక్క జన్మ ఒక్కొక్క పురాణం కింద చెప్తూ ఉంటాం. మనం నవరాత్రులలో పూజ చేసుకున్నాం మననే, ఒక్కొక్క జన్మ ఆమె ఒక్కొక్క పురాణం కింద ఉంటుంది అమ్మవారి. సో ఇక్కడ మరి ఈ సృష్టి ముందుకు పోవాలి ఎలా? మరి ఈ రూపంలో అయితే సృష్టి ముందుకు పోదు. వాళ్ళు ఆడామో కింద డివైడ్ అయిన తర్వాత అతను పుట్టుక లేనివాడు అంటే ఈ సృష్టిలో ఆయన ఒకటేసారి వచ్చి అమ్మ ప్రకృతి దేవత అని చెప్తుంటారు మనం కదా. మనం అందరం కూడా సైన్స్ ఏం చెప్తుందంటే మనిషి రూపం నుంచి కోతి రూపం నుంచి మనిషి రూపంలో మారినాం, మనం కూడా ప్రకృతి నుంచి వచ్చినామని చెప్తూ ఉంటాం, అంతే కదా. సో మొదటిసారి అమ్మ ఈ ప్రకృతిలో ఐక్యలేదు, ఆయనకు సంబంధించిన ఆయన శక్తిని తీసుకొచ్చి ఆయనకు సమర్పిస్తున్నాం కాబట్టి ఆయన మన కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఆయన సంతోషంతో మనం ఏది అడిగినా అది ఇస్తూ ఉంటాడని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇది వాళ్ళిద్దరిని ఎందుకు కలిపి పూజించాలనే విషయాలు మాకు అమ్మవారు చెప్పిందో అదే విషయం నేను ఇక్కడ ఉంటుంది. ఇది వాళ్ళిద్దరిని ఎందుకు కలిపి పూజించాలో, ఆయన దూరంగా వస్తే శివయ్య కూడా శివంతో సమానం అనేది ఇదే ముఖ్యమైన. మీరు అందరూ అంటుంటారు శివాలయాల దగ్గర దుమ్ము ధూళి ఉంటుంది, శివయ్య యాక్సెప్ట్ చేయడు, అదంతా ఎందు గురించి అంటే శక్తి ఆయన పక్కన ఉండదు కాబట్టి ఆ ఆలయాలు అట్లుంటాయి. ఆయనకి ఇష్టం ఉండదు, ఏమీ స్వీకరించడం అమ్మ లేకపోతే. అందుకోసమే శక్తిని మనం ఆయనకు సమర్పిస్తే ఆ ఆలయం అట్లా శక్తి వస్తూ ఉంటుంది అనేది ముఖ్యమైన ఆలోచన. ఇది ఏదైతే ఇంతకుముందుకే చెప్పిన వాళ్ళ శరీరం మనతోటే ఉంది, వాళ్ళ తత్వంలోనే మనం బతుకుతూ ఉన్నామని చెప్పిన గుడి చుట్టూ ఇంకా కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. ఆమె సగం ఆయన సగం ఇద్దరూ కలిస్తేనే ఈ జగం, ఆమె పట్టు ఆయన విడుపు, అతడు మాట అయితే ఆమె అర్థం, అతను పుట్టుక లేనివాడు ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. సో ఇవన్నీ కూడా శివపార్వతుల గురించి రాసిరని మీరు అనుకోవచ్చు, కానీ నిజ జీవితంలో ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటాం. ఇక్కడ నాకు శివపార్వతుల తత్వం చెప్పాలి మీరు. శివయ్య తత్వం ఎలాంటిది? మూలాశంకరుడు, ముక్కోపి, ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు, మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టాడు, ఆయన మూలాశంకరుడు అని చెప్పి చెప్తుంటాడు. మరి అమ్మవారి తత్వం, అమ్మతో చాలా జాగ్రత్తగా ఉండాలంటుంటాం. ఏది నిజమో ఏది అబద్ధమో ఆమె ఇమీడియట్ గా తెలియచేస్తుంది, ఆమెతో అంత ఈజీగా ఉండదు, ఈ లోకాన్ని ఏలుతున్న తల్లి అని చెప్పి చెప్తూ ఉంటాం. అమ్మవారి తత్వం ఇంతే కదా మనకు తెలిసింది. ఇక్కడ 2-3 ఉదాహరణలు మీకు చెప్తా మనలో ఎలా ఉంటారు. మన తల్లిదండ్రులు అందరు ఇలానే ఉంటారు, మీరు మీ పిల్లలతో అలాగనే ఉంటారు, మీరు గమనించాలి. ఇక్కడ మన అమ్మ నాన్నలను తీసుకుంటే ఇంట్లో ఏదైనా తప్పు చేసినాం అనుకోండి, మనము నాన్న ఏం చేస్తాడు? ఆ క్షణానికైనా కోపం వస్తుంది శివయ్య లేక, కానీ సరే పోనీలే అని వదిలేస్తాడు, ఆయన పెద్దగా ఏమి మనల్ని మందరించాడు. కానీ అమ్మ ఏం చేస్తుంది? అమ్మ ఏం చేస్తారు? మీరేం చేస్తారు? పోనీ మీ పిల్లలు తప్పు చేస్తారు అంటే అమ్మ కోపం ఎప్పుడు కూడా క్రోధం కాదు, గుర్తుపెట్టుకోండి. మనని సక్ర మార్గంలో తీసుకెళ్లే కోపం మాత్రమే అమ్మకు ఉంటుంది. ఏది తప్పు, ఏది నిజము, ఏది మంచి, ఏది చెడు అనేది చెప్పేది కేవలం అమ్మ మాత్రమే ఇంట్లో, అంతే కదా. మీరు మీ పిల్లలతో మీ సక్ర మార్గంలో నడుపుతుంటారు కదా, అమ్మ తప్పు నేర్పుతుంది మనకి ఎప్పుడైనా. ఆ తల్లి ఎలాగైతే లోకాన్ని నడుపుతుందో మీరు మీ కుటుంబాన్ని కూడా అలాగే నడుపుతా ఉన్నారు. అందుకోసంగానే శక్తి లేనిదే శివుడు లేడు, శక్తి లేనిదే ఈ సృష్టి లేదు అని చెప్తూ ఉన్నాను. రెండోది, ఇంకో రెండవ ఉదాహరణ చెప్తాను. అతను మాట అయితే ఆమె అర్థం. అంటే మనకి ఏదైనా అవసరం ఉందనుకో, ఇంట్లో నాన్న దగ్గర పోతాం డైరెక్ట్, అమ్మ దగ్గర పోం ఫస్ట్, ఎందుకంటే ఆమె ఏదైనా కారణం చెప్తారు మనకు. సో నాన్న దగ్గర పోతే ఆయన వెనక ముందు ఆలోచించకుండా శివయ్యలేక ఒప్పేసుకుంటాడు, ఒప్పుకుంటాడు కదా, వెనక ముందు ఆలోచిస్తాడు, ఒప్పేసుకుంటాడు. కన్నా మళ్ళీ ఆయన కూడా చాలా తెలియమంతుడు, ఏం చేస్తాడు? మళ్ళీ పోతూ పోతే అమ్మకి చెప్పిపోతాడు, వాళ్ళకేమో కావాలంట ఇద్దరు చూడు అంటే. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? నిజంగా మనకు అవసరం ఉంటే ఇస్తుంది, అవసరం లేకపోతే ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి, ఇది చెడు అని ఒక అమ్మకు మాత్రమే తెలుస్తుంది. ఇల్లు ఎలా నడవాలి, కుటుంబం ఎలా నడవాలి, నాన్నకేం కావాలి, పిల్లలకేం కావాలనేది ఒక అమ్మకు మాత్రమే తెలుస్తుంది. అందుకోసమనే శక్తి స్వరూపిణులు ఎక్కడ ఉండరమ్మ, మన ఇంట్లోనే ఉంటారు. అమ్మ రూపంలో, అక్క రూపంలో, చెల్లి రూపంలో, కూతురు రూపంలో. ఫస్ట్ మొదటిగా వాళ్ళని గౌరవించి తర్వాత మీరు ఎక్కడనన్నా పోండి, ఏదైనా సక్సెస్ అవుతారు. సో ఇక్కడ అందుకోసం కానీ మీకు చెప్పేది ఒకటే, పెద్దవాళ్ళు చెప్పేటోళ్ళు ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి అరిష్టం అని చెప్పేటోళ్ళు. ఎందుకంటే మీరు బాధపడితే స్వయాన అమ్మవారు బాధపడతారు. మీలోనే ఉంటాయంట ఆ 9 శక్తులు. ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారంటారు, చూసుకున్నా ఆ అమ్మవారి శక్తి అది. 9 రూపాయలు మీ దగ్గరనే ఉంటాయి. ఏ సమయాభావాన్ని బట్టి ఆ శక్తి బయటికి వస్తూ ఉంటుందంట ఆడపిల్లల్లో. అందుకోసంగానే ఆడపిల్లకు అంత ఓపిక ఉంటుంది,
ఆ తల్లి అంత ఓపికతో బతుకుతుంది అని చెప్తూ ఉంటాం. అందుకోసం కానీ శక్తిని కూడా ఎక్కడ విస్మరించకండి. ఎక్కడైతే ఆడపిల్ల బాధపడుతూ ఉంటుందో ఆ ఇల్లు వినాశనమే. మీరు గమనించండి, మీరు గమనిస్తూ ఉండండి. ఎక్కడైతే ఆడపిల్ల బాధపడుతూ ఉంటుందో ఆ ఇల్లు బాగుండదు. సో అందుకోసం కానీ శక్తిని దూరం చేసి ఆయనను ఉంచకండి, శక్తిని మీరు బాధ పెట్టకండి, ఆమెను మంచి చూసుకోండి. మీరు ఏదైనా సక్సెస్ అవుతారనేది ముఖ్యమైన మన అమ్మవారు చెప్పిన విషయం. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను ఫైనల్గా. అతను పుట్టుక లేని వాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం అని చెప్పినాడు. ఇప్పటిదాకానే చెప్పిన శివయ్య ఒకటేసారి జన్మ, మళ్ళీ ఆయనకు జన్మ లేదు. అమ్మ మాత్రం పుట్టినప్పుడల్లా ఒక్కొక్క పురాణం అని చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ మన నాన్నని తీసుకుంటే నాన్నకు నాన్నైనా, నాన్నకు కొడుకైనా, నాన్నకు మన్మడైనా ఒకటే వంశం. ఇంకొక వంశం మారడు. కానీ అమ్మ ఇంకొక వంశం నుంచి వస్తుంది, అక్కడ ఆ వంశాన్ని అభివృద్ధి చేస్తుంది. అక్కడ ఒక ఆడపిల్ల పుడితే ఇంకొక వంశానికి పంపిస్తూ ఉంటారు. అంటే ఈ సృష్టిని పెంచుకుంటూ పోతున్న తల్లులు ఎవరో కాదు, మీ అందరే. నేను అప్పటి నుంచి చెప్తున్నా, శక్తి లేనిదే ఈ సృష్టి లేదని చెప్తున్నా. మీరు లేకపోతే మాలాంటి వాళ్ళకి జన్మ అనేది లేదు. సో అందుకోసం కానీ శక్తిని ఎక్కడ విస్మరించకండి. వాళ్ళు చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం. ఆమె దారిలో మనం నడుస్తుంటే ఆటోమేటిక్ అన్ని మంచి జరుగుతుంటాయి అనేది ముఖ్యమైన ఆదేశం. ఈ ఆలయంలో కూడా ఆడపిల్లలకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయమ్మా? ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. పీరియడ్స్ వచ్చినాయి, గుడికి పోవద్దు, పూజలు చేయకూడదు, అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఈ ఆలయంలో ఉండదు, ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పీరియడ్స్ అనేది కరెక్ట్గా ఆమెకు ఆ పాపకు లేకపోతే జన్మ అనేది లేదు, మనిషి పుట్టుక అనేది లేదు. మరి అదేలా తప్పైందో నాకు తెలియదు. పూర్వం ఉండే అవన్నీ మనం మూఢనమ్మకాల రూపంలో మనం ఇబ్బంది పెడుతూ, ఇప్పుడు ఈ రోజు ఏమవుతుందంటే ఒక పూజ చేసుకోవడానికి ఒక టాబ్లెట్లు వేసుకొని ఆ పీరియడ్స్ ఆపడే వరకు పిల్లలు పుట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ తప్పులు చేయకండి మీరు. ఇప్పుడు నన్ను కూడా తిట్టుకోవచ్చు ఇక్కడ, నాకు ఎటువంటి బాధ లేదు. నేను చెప్పడం అందరికి ప్రతిరోజు చెప్తా ఈ విషయం. ఏ ఆలయం కన్నా పోవచ్చు, ఎక్కడికన్నా పోవచ్చు, అది తప్పే కాదు. దాన్ని తప్పని చూపించి ఇబ్బంది పడకండి. అది ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు. అటువంటి రిస్ట్రిక్షన్స్ ఈ ఆలయంలో ఉండవు. ప్రశాంతంగా రండి, ప్రశాంతంగా వాళ్ళ దర్శనం చేసుకొని పోవచ్చు అనేది ముఖ్యంగా మా అమ్మవారు చెప్పిన విషయం. ఇంకొక విశిష్టత ఉంది ఇక్కడ. 6 నెలల లోపు ఆడపిల్లలు ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పుకోండి. వాళ్ళని తీసుకొస్తే ఆ గర్భగుడిలోకి తీసుకెళ్ళి వాళ్ళ ఒళ్ళో పెట్టి పూజ చేసి ఇస్తూ ఉంటారు. కేవలం ఆడపిల్లలకు మాత్రమే. ఎందుకంటే మాకు అమ్మ ఇచ్చిన ఆదేశం, ఆ శక్తిని ఆ శక్తులకు ఇవ్వడమే మాకు అమ్మవారు ఇచ్చిన ముఖ్యమైన ఆదేశం. అది కేవలం ఆడపిల్లలకు మాత్రమే, మగపిల్లలు అలౌ చేయరు. 6 నెలల్లోపు ఆడపిల్లలు ఎవరన్నా మీ వాళ్ళు ఉంటే చెప్పండి, తీసుకొచ్చుకోండి. మా పంతులు గారు తీసుకుపోయి లోపల పూజ చేసి ఇస్తూ ఉంటారు. మీరు ఎవరైనా ఉంటే మీ వాళ్ళకి చెప్పుకోండి. ఇది మాకు వాళ్ళిద్దరిని ఎందుకు కలిపి పూజించాలనే విషయాలు, శక్తి ఎంత ముఖ్యమో అని చెప్పే విషయాలు మాకు అమ్మవారు చెప్పింది. అదే విషయాన్ని నేను ఇక్కడ చెప్పాను. ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ఆపేస్తాను. మొదటిది, మనందరి జీవితం ఇప్పుడు నేను ఈ జనరేషన్ వల్ల చెప్తున్నాను. ఎందుకంటే మన పెద్దవాళ్ళకి ఎవరు వాళ్ళకు ఇది తప్పు, ఏదో పైన ఏదో నియమాలు పెట్టారు, అవే నియమాలని మార్చుకుంటూ ఇడిదాకా తెచ్చి అదంతా ఒక మూఢనమ్మక రూపంలో వెళ్ళిపోతా ఉంది. అది మార్చే టైం వచ్చింది. మీ జనరేషన్ వాళ్ళకి చెప్తున్నా, తెలుసుకునే చాలా అవసరం ఉంది. మన పిల్లలని దీన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనందరి జీవితం ఒక పుస్తకంలో ఉంది. ఏందా పుస్తకం? భగవద్గీత కాదు. అది పాటించుకుంటే మంచిగా ఉంటుంది. పంచాంగం పొద్దున్న లేస్తే పంతులు గారు ఏ రోజు మంచిగా ఉంది, ఏ రోజు దుర్ముహూర్తం, ఏది మంచిది, ఏది చెడు, ఈ జాతకాలు ఎట్లున్నాయి, నా పిల్లల జాతకాలు ఎట్లున్నాయి, నా జాతకం ఎట్లుంది, పెద్ద పక్షాన్ని పెద్దగా. అసలు ఆ ఉగాది వచ్చిందంటే ఒక్కొక్కరి టెన్షన్లు మామూలు ఉండవు కదా. ఒక్కొక్కరి టెన్షన్లు మామూలు ఉండవు. ఏ జాతకాలు లేవు, ఏ నవగ్రహాలు లేవు, మీరు గుర్తుపెట్టుకోండి. అన్నీ ఫేక్. వీటిలలో పడి లేని అప్పులు చేసుకొని చాలా ఇబ్బంది పడుతుంది. కొన్ని ఉదాహరణలు చెప్తా, ఎందుకు లేవనేది కూడా మీకు చెప్తా. మనం అందరం కూడా మన చావుని మర్చిపోయి బతుకుతూ ఉంటాం. ఈ క్షణం పోతామా, ఇంకొక 20 సంవత్సరాలకు పోతామా ఎవరికి తెలియదు. తెలుసా ఎవరికైనా? తెలిసినవాడు మాత్రం దేవుడు. ఎందుకంటే ఎవరికి తెలియదు ఎప్పుడు పోతామో లేదు, కానీ ఏదో ఒక ఆశ. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు పుట్టినప్పుడు మీ చావు దేవుడు రాసేసింది. మీరు ఎక్కడికి పోవాలనేది దేవుడు రాసి. ఈరోజు పొద్దున అనుకున్నారా ఇక్కడికి వస్తాను? సరే అనుకున్నా కానీ నేను ఇక్కడ మీతో మాట్లాడతాను అనుకున్నారా? దేవుడు ఎప్పుడో రిటర్న్ మీ లైఫ్లో ఈరోజు ఈ క్షణానికి మీరు ఇక్కడ కూర్చోవాలి, నేను మీతో మాట్లాడాలని నా రాతలో రాసింది, మీరు ఇక్కడికి రావాలని మీ రాతలో రాసింది. అంటే ఈ గంట తర్వాత మీరు ఎక్కడ పోవాలనేది కూడా దేవుడు ఆల్రెడీ రిటర్న్. సో మనం అనుకుందాం ఒక నిమిషానికి, సరే నిజంగానే ఈ జాతకాలే ఉన్నాయి అనుకుందాం ఒక నిమిషానికి. సరే ఒక గంట ముందు మీ లైఫ్లో మంచో చెడో జరిగి ఉంటుంది, దాన్ని మార్చగలుగుతాయి ఈ జాతకాలు?
సరే 1 గంట తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలుగుతారు? చెప్పనప్పుడు దేనికి పనికి వస్తాయి ఈ జాతకాలు? మీరు ఒకసారి దేనికి పనికి వస్తాయి? చాలామంది ఆ జాతకాల పిచ్చిలో పడి జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు. అప్పులు చేసి శాంతి పూజలంట, ఏం పూజలంట, ఆ పూజలంట. ఈ ఆలయంలో ఎటువంటి పూజలు ఉండేయమ్మా. ఇక్కడ మనుషులు మాత్రమే, వాళ్ళు మాత్రమే ఉంటారు. ప్రశాంతంగా రావాలి, ఈ ఆలయాల్లో మొక్కుకోండి. మీకు చెప్పేది ఏంటంటే కొన్ని మనకు సృష్టి నియమాలు పెట్టింది, అవి పాటిస్తలేము మనం. మన పిల్లలకు మనం ఏమీ నేర్పట్లేదు. ఇప్పుడు అందరు గుడికి వస్తూ ఉంటారు. ఏం చేసారు మీరు? గుడికి వచ్చి అందరం వచ్చినాం. మన పిల్లలకు మనం ఏం నేర్పినాం? మీరు చేసిన పని మీ పిల్లలు చేసిపోతున్నారు. ఏంటది? దేవుడితో బేరం ఆడిపోతుంది. నాకు ఇది, నీకు ఇది ఇస్తా. పిల్లలకి ఇది మాత్రమే నేర్పుతున్నాం ఒక ఆలయం అంటే. లేకపోతే పోవాలి, ఏదైనా బర్త్డేనో ఏదో ఉన్న రోజు దేవుడి దగ్గర పోయి మొక్కుకొని రావాలి. ఎందుకు మొక్కుతున్నాం అనేది పిల్లలకు తెలియదు. మనం మరి ఏం తెలుస్తుంది? సృష్టి కొన్ని నియమాలు పెట్టిందమ్మా మనం. అది మనం మాత్రం పాటిస్తలేం, కానీ మిగతా జీవరాశులన్నీ పాటిస్తున్నాయి, జంతువులన్నీ పాటిస్తున్నాయి. పొద్దున్నే 6 గంటలకు లేచి అవి గూటి నుంచి బయటకు వస్తాయి, దాని ఆహారం అది తీసుకుంటుంది, దాని పని అది చేసుకుంటుంది, మళ్ళీ గూటి లోపలికి 6 గంటల్లో వెళ్ళిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? లేచేదే 11 గంటలకు, మళ్ళీ పడుకునేది 11 గంటలకు, తిండి తినేది ఎప్పుడో 8, 9, 10 గంటలకు తింటాం. మన ఆరోగ్యాలు ఖరాబ్ కావంటే కావు. మన పిల్లలకి ఇది నేర్పకండి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలలోపు అన్నం తినేవాడి. మీరు చెప్పినా చెప్పకపోయినా పిల్లలు పడుకుని పోతారు. పొద్దున్నే మళ్ళీ లేస్తారు, వాళ్ళ చదువు వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు చేస్తారు. ఇది నేర్పండి పిల్లలు. ఫస్ట్ సృష్టి నియమాన్ని నేర్పండి, ఆ తర్వాత ఆటోమేటిక్ అన్ని నేర్చుకుంటారు. మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక ఆలయానికి పోయినాక దేవుడు ఎందుకుంటాడని క్వశ్చన్ చేయండి. ఎవరైనా సరే తెలుసుకోండి. ఒక ఆలయానికి పోతే మనం ఏంది, అసలు ఎందుకు పోతున్నాం, ఏంది, ఎక్కడ అసలు ఈ ఆలయం. మరి ఇప్పుడు ఒక విషయం, ఈ ఆలయంలో శక్తి ఎందుకు ఉంటుంది? పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటారు అందరూ. పాజిటివ్ ఎనర్జీ గుళ్ళలో మాత్రమే ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ శ్మశానాలలో ఉంటుంది. మరి ఇక్కడ ఎందుకు ఇంతమంది ప్రశాంతంగా కూర్చున్నారు? ఇప్పుడు మన కాంపౌండ్ వాళ్ళు దాటగానే ఆ ప్రశాంతంగా ఉండదు. ఎందుకు? ఎప్పుడైనా గమనించినా? ఎందుకు ఉంటుందని మన పిల్లలకు చెప్పినామా మనం? ఎందుకు ఉంటుందంటే ఇక్కడ జరిగే తంతు, ఇక్కడ జరిగే క్రియ, అక్కడ జరిగే పూజలు, ఇక్కడ జరిగే ఆ ధూప నైవేద్యం ఏదైతే మనం దేవుడికి ఆ శక్తిని పెంచుతూ ఉందో దానివల్ల జరుగుతున్నది ఈ పాజిటివ్నెస్ ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. మీరు ప్రతి ఇల్లు ఒక దేవాలయం లాంటిదమ్మా. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఒక 6 గంటల లోపు అన్ని క్లీన్ చేసుకొని ఒక దీపం పెట్టండి. పూజ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు కూడా ఆలోచిస్తారు, మీ ఇల్లు కూడా దేవాలయంలాగా ఉంటుంది ప్రశాంతంగా. మీరు ఇది నేర్చుకోవాలి. ప్రతిదీ మన కట్టుబాటులోనే ఉందమ్మా. ఎంత అంటే కొన్ని వేల సంవత్సరాల కిందనే రాసేది మనోళ్ళు. అది తెలుసుకోండి. అసలు టెంపుల్ ఎందుకు కడతారు, దేవుడు ఎందుకు ఉంటాడు, ఏంటి అనేది క్వశ్చనింగ్ వచ్చినప్పుడే పిల్లలకు మనం నేర్పడానికి ఉంటుంది. వాళ్ళు ఇంకో నలుగురికి చెప్తారు. మన కల్చర్ అనే వాళ్ళకి ఏదో బొట్టు పెట్టుకోవాలి, తోది కట్టుకోవాలి, చీర కట్టుకోవడం కల్చర్ కాదు. మనం మార్చాల్సినవి చాలా ఉన్నాయి. మూఢనమ్మకాలలో పిల్లలకు తీసుకపోకండి ప్లీజ్. ఎందుకంటే దేవుడిని నమ్మడం మానేస్తున్నారు పిల్లలు ఈ జనరేషన్ వాళ్ళు. ఎందుకంటే ఆ గుడికి పోకపోతే మనకేదో అక్కడ మొక్కిన వాళ్ళు చేయకపోతే మనకు ఏదో జరుగుతుంది అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంది. తిరుపతి పోవాలి, తల నీళ్ళు వేయాలి, లేకపోతే డబ్బులు వేయాలి, అది చేయకపోతే మనకు ఏదో జరిగిపోతుంది. దేవుడే మన సాడిస్ట్. ఇప్పుడు మన అమ్మా నాన్నలు 20 సంవత్సరాలు మనం పెంచుతారు. నేను పెంచిన 20 సంవత్సరాలు రిటర్న్ డబ్బులు అని అడుగుతారా? మరి ఆ దేవుడు ఎందుకు అడుగుతాడు? ఈ సృష్టికి అమ్మా నాన్నలు వారు. ఎక్కడ ఏ దేవాలయంలో దేవుడు డబ్బులు అడగడం మనం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన పిల్లలకు మనం నేర్పాల్సినవి చాలా ఉంది. మన కల్చర్ ఉంది, ఇప్పుడు మన కట్టుబాటు ఉంది. ఇప్పుడు అమ్మవారికి అలంకరణ చేస్తాం. అమ్మవారు ఎందుకు? మీ అందరూ అలంకరణ చేసుకుంటారు. ప్రతి ఆలయం ఒక సైన్స్ మ్యూజియం లాంటిది. మన కల్చర్ కూడా అంత సైన్స్ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బొక్కు పుడక పెట్టుకుంటే ఒక సైన్స్ ఉంది, కమ్మలు పెట్టుకుంటే ఒక సైన్స్ ఉంది, గాజులు వేసుకుంటే ఒక సైన్స్ ఉంది, పట్టీలు పెట్టుకుంటే ఒక సైన్స్ ఉంది. ఇదంతా ఎవరికైనా తెలుసా? తెలియదు. మన పిల్లలకు మనం నేర్పాలి. ఇవి నేర్పండి. వాళ్ళు ఎట్లా ఆ కల్చర్లకు రారో నేను చెప్తాను. మీరు ఒక్కసారి వాళ్ళకి చెప్పి చూడండి. కొత్త థింగ్స్ చెప్తే వాళ్ళకి అలవాటు. గుడికి పోతాం, మా అమ్మా నాన్న పోతారు, వాళ్ళ దర్శనం చేసుకుంటాం, దేవుడిని మొత్తం వచ్చేస్తాం. పిల్లలకు ఇది మాత్రమే నేర్పుతున్నాం. ఇది కాదు నేర్పాల్సింది. ఏ పొలి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఆలయం ఎందుకు ఉంటుంది అంటే అమ్మా, మన మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం. ఇక్కడికి వచ్చినామంటే ఆ ప్రశాంతత, మీరు మనకున్న కష్ట సుఖాలని ఇక్కడ మర్చిపోయి మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టడానికి ఒక ఆలయం ఉంది. ఇక్కడ ఏదో చేసుకోవడానికి ఇక్కడ మొక్కగానే అన్ని తీరిపోవు. మన కర్మ మనకు ఉంటుంది కదా. సో దేవుడు మనకి ఇచ్చిన మార్గాలు 2 అంటే 2. ఒకటి మంచి, 2 చెడు. మంచి మార్గంలో నడిస్తే బాధలు ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. కానీ ఒక్కసారి నిజంలో బతకడం మొదలు పెట్టండి, మీ దగ్గరికి రావడానికి భయపడతాడు.
చెడు మార్గంలో నడిస్తే విషయంగా చాలా హ్యాపీగా ఉంటాం మనం. ఒక్కసారి పడ్డారా మీ కర్మ మీతో పాటే నడుస్తుంది, మీకు సచ్చేదాకా వదిలిపెట్టేదాకా. ఏ దారి ఎంచుకుంటారో, పిల్లలకు మనం ఏ దారి నేర్పుతున్నాం అనేది ముఖ్యమైన మీరు ఆలోచించి చేయాల్సిందిగా కోరుతూ మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫైనల్గా ఈ ఆలయంలో ఒక విశిష్టత ఉందమ్మా. ఇక్కడ నవశక్తి స్థాపన చేయడం జరిగింది. ఆ 9 శక్తుల పేర్లు అక్కడ ఉన్నాయి. ఒక్కొక్క ప్రదర్శన ఒక్కొక్క శక్తి పేరుతో 3 ఆలయాలు కలిపి చేసుకోవాలి. ఇక్కడ ఏదన్నా మీకు కోరికలు ఉంటే మీరు కోరుకొని చేసుకోండి. ఇక్కడ కూడా మేము ఫేక్ ప్రామిసెస్ చేయం. సృష్టికి విరుద్ధమైన కోరికలు ఉంటే నెరవేరవు. అవి సృష్టిలో మంచి కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు ఎవరన్నా మీరు కోరుకొని 9 ప్రదర్శనలు 3 ఆలయాలు కలిపి చేయాలి. దీంట్లో ఇక్కడ మంచి జరిగిన తర్వాత మీరు ఏదో ఒకటి గుళ్ళో వేద్దాం అనుకుంటారు, కానుకలో డబ్బులో వేద్దాం అనుకుంటారు. అవి మాత్రం ఇక్కడ వేయకండి. మీరు ఏవైతే ఇక్కడ చేద్దాం అనుకుంటారో, కొబ్బరికాయ కొడదాం అనుకున్నారో ఆ డబ్బులు తీసుకెళ్ళి బయట లేని వాళ్ళకి సహాయం చేయండి. ఎవరికి లేని వాళ్ళకి సహాయం చేయండి. చాలామంది చదువుకునే పిల్లలు ఉన్నారమ్మా. వాళ్ళు 10th క్లాస్ వరకు చదువుకుంటున్నారు, ఇంటర్ పోవడానికి డబ్బులు ఉండట్లేదు. ఒక్కరిని చదివించి చూడండి, వాడు ఇంకో 10 మందికి సహాయపడతాడు. మీ పేరుని వాడు బతుకున్న రోజు మీ పేరుని యాడ్ చేసుకుంటాడు. ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ముసలి వాళ్ళు ఉంటున్నారు, లేకపోతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివిపియండి, వాళ్ళని చూసుకోండి. లేకపోతే ఊర్లలో నుంచి ట్రీట్మెంట్ కోసం గవర్నమెంట్ ట్రీట్మెంట్ చేపిస్తుంది, కానీ వాళ్ళకు టాబ్లెట్లకు ఉండడానికి లేకపోతే ఫుడ్కు డబ్బులు ఉండట్లేదు. అట్లాంటి వాళ్ళకి సహాయం చేయండి. ఎందుకంటే మాకు అమ్మ ఒకటే విషయం చెప్పిందమ్మ, మనందరితో శివపార్వతులు నడుస్తూ ఉంటారట, గమనిస్తూ ఉంటారట. ఎక్కడైతే మనిషి బాధపడుతుంటే అక్కడే ఉంటాడట శివపార్వతులు. మన అమ్మ నాన్నలు మనతో నడవాలి, మన కష్టం చూస్తూ ఉంటారంట, ఎవరు వీళ్ళకి సహాయం చేస్తారు. ఎందుకంటే మనకు కూడా కొత్త గొప్ప కర్మ ఉంటుంది, అక్కడ వాళ్ళు కూడా కర్మతో అనుభవిస్తూ ఉంటారు. మనం సహాయం చేస్తే ఎక్కడో దగ్గర మనకు మంచి జరుగుతుంది. ఈ ఆలయాన్ని నడపడానికి అమ్మ నాకు శక్తిని ఇచ్చిందమ్మ. నా శక్తి తగ్గినప్పుడు అమ్మవారే చూసుకుంటారు. మీరు ఎవరైనా మీరు ఏదైనా చేయాలనుకుంటే లేని వాళ్ళకు సహాయం చేయమని. మీరు ఇప్పుడు 100 కొబ్బరికాయలు మొక్కిన అనుకోండి, కొడతా అని చెప్పి నేను ఏం చేస్తాను, తీసుకెళ్ళి పక్కన పెడతాను. అవే కొబ్బరికాయల డబ్బులు 1000 రూపాయలు, 2000, 3000 అవి తీసుకెళ్ళి లేని వానికి సహాయం చేస్తే ఒక కుటుంబాన్ని, ఒక జీవితాన్ని మనం కాపాడిన వాళ్ళం. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఈ సహాయం చేసినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లల్ని వెంబడి పెట్టుకొని తీసుకుపోండి. ఎందుకంటే వాళ్ళకు కూడా మంచి చెడు అనేది తెలుసుకుంటారు. ఎందుకు ఆయన కష్టపడుతున్నాడు, మనం ఎందుకు సహాయం చేస్తున్నాం అనే విషయాలు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు కూడా మంచి మార్గంలో పోవడానికి తెలుస్తుంది. ఇప్పుడు మన పిల్లలకు బర్త్డేలు చేస్తుంటాం, లక్షలు ఖర్చు పెట్టి చేస్తుంటాం. అందులో నుంచి ఒక 10,000 తీసి ఆ పిల్లలతోటి వేరే లేని వాళ్ళకి సహాయం చేయాలి. ఆనందం ఎట్లుంటుందో చూడండి. మీరు పిల్లలకి ఏదైతే చేపించిన ఆనందం ఎలా ఉంటుందో మీరు ఒకసారి గమనించండి. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ ఆలయంలో చేయకండి, తీసుకెళ్ళి లేని వాళ్ళకి సహాయం చేయండి. ఈ ఆలయంలో ఎటువంటి విఐపి ట్రీట్మెంట్లు ఉండవు, అందరూ సమానమే, అందరూ కూడా ఒక లైన్లో రావాల్సిందే. ఇక్కడ విఐపి ట్రీట్మెంటు లేనివాడు ఉన్నవాడు అనేది ఇక్కడ చూడరు మా పంతులు. మీరు ఎట్లా వచ్చినా ఎవరు వచ్చినా అందరూ సమానమే వాళ్ళకు. మీరు అట్లాంటి ఇబ్బందులు ఇక్కడ పడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే లేని వాళ్ళకి సహాయం చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫైనల్గా శివాలయానికి వెళ్ళినా, పక్కనే ఉన్న అమ్మ గర్భాలయానికి వెళ్ళినా, మీ ఇంట్లో పూజ చేసుకున్నా ఆ శివపార్వతులను కలిపే పూజించుకోండి. వాళ్ళిద్దరిని విడదీసి కూడా పలకకూడదు. మన కాశీ మొత్తంలో మీరు నార్త్ సైడ్ పోతే వాళ్ళని ఒకటే పదంలో పిలుస్తారు, నమ పార్వతీ పదయే హర హర మహాదేవ్ అంటుంటారు. విడదీసి కూడా పలకకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓం నమ శివాయ అనే మాట కూడా కరెక్ట్గా వాళ్ళిద్దరిని కలిపే పలకండి. మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది, వాళ్ళిద్దరిని విడదీసి పూజించకండి. ఒకవేళ విడదీసి పూజిస్తే మన అమ్మా నాన్నలని మనమే విడదీసుకున్న వాళ్ళం అవుతాం. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ తప్పు మీరు అందరూ చేయొద్దని చెప్పి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శివాశక్తి. అందరూ కూడా ఇటు పక్క నుంచి దర్శనానికి రండి అమ్మా.
టెంపుల్ అడ్రస్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.